సీఎం రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రేవంత్ పాలనలో ఏ రంగాన్ని చూసినా కన్నీళ్లే కనబడుతున్నాయని అన్నారు. ఇందిరా పార్క్ దగ్గర ఎంపీల ధర్నాకు హరీష్ రావు సంఘీభావం తెలిపారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్మడం లేదని అన్నారు. 11 సార్లు ఢిల్లీకి వెళ్లినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్ళల్లో కన్నీళ్లే కనబడతా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు. అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించారు. రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించారు. నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా, మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లి గారు ఉత్తరం రాసిండ్రు. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్రలకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4000 పింఛన్ ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, అన్ని అర్థమైనవి. రేవంత్ రెడ్డి పై చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను. మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు, ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి. ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి. నువ్వు ఫస్ట్ ఈ రైతు బంధు ఎగ్గొట్టి, అవ్వతాతల పింఛన్ ఎగ్గొట్టి, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి, ఈ పైసలు ఇటు మలిపినట్టు చేసి నేనేందో చేసిన అంటాడు. గంత మనం అమాయకులమా? మనకు తెలియదా? మళ్ళీ ఈ ఉద్దారకానికి ఏం చేసిండు? భూములు కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒకటే ఏడాదిలో. పోనేమన్నా కాళేశ్వరం కడితివా, మల్లన్న సాగర్ కడితివా, పాలమూరు కడితివా, ఓ చెరువు మంచిగా చేస్తీవా, ఓ చెక్ డ్యామ్ కడితివా, ఏమన్నా మంచినీళ్ళు ఇస్తీవా, ఓ కరెంటు తెస్తీవా? చేసిందేమి లేదు. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 10 ఏళ్లలో 4,17,00,000 అంటే నెలకు ఏడాదికి 40,000 చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఏడాదిలో 1,40,000 చేసిండు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకి. అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడ. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగిరట, అరే ఏమైందా అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పచారా కమ్మైందా అని అడిగిరట ఢిల్లీలో. అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట్టే, చూడు బైగో నాతో మాట్లాడి అంటున్నట. అంటే నువ్వు ఫోన్ తీసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పచారా లేనట్టే లెక్క.